మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14 వచనం నుండి 25 వచనాలు కనుక మనం చూస్తే ఒక సంభవం చూడవచ్చు. ఏమిటి అనంటే, పేతురు యోహాను అనే ఇద్దరు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వారితో పాటు గారడి సీమోను కూడా ఉన్నాడు. అయితే గారడి సీమోను, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పేతురు యోహాను వెనకలు తిరుగుతున్నప్పుడు పేతురు యోహాను ఎవరి మీద అయితే చేతులు ఉంచి ప్రార్థన చేస్తున్నారో వారు పరిశుద్ధాత్ముడిని పొందుకుంటున్నారు. అది గారడి సీమోను చూసి ఏమని అనుకున్నాడంటే తన హృదయంలో, ఇలాగ నేను కూడా చేతులు ఉంచితే ఎవరైనా పడిపోతా బాగుండు అని అనుకుని వెంటనే పేతురు యోహానికి ధనం ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి ఇవ్వబోయాడు. ద్రవ్యాన్ని ఇవ్వబోయి, చాలా డబ్బులు ఇవ్వబోయి, అయ్యా ఏ విధంగా నేను ఎవరి మీద అయితే చేతులు ఉంచుతానో వారు కూడా పరిశుద్ధాత్మని పొందేలాగా మీరు నాకు వరాన్ని ఇవ్వండి అని అడిగారు. అప్పుడు వెంటనే పేతురికి యోహానికి కోపం వచ్చింది. గారడి సీమోను యొక్క ఉద్దేశం అర్థమైంది. ఇప్పుడు వెంటనే ఒకరు గద్దేస్తారు గారడి సీమోను, ఇది ద్రవ్యం ఇచ్చి కొనుక్కునే వరము కాదు అని అంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కార్యాన్ని మనము ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి కుదరదు. అలాగని చెప్పి దేవుడు డబ్బులు ఆశిస్తాడా అంటే ఆశించడు. వెండి బంగారములు లోకంలో ఉన్న సమస్తం ఆయనదే. ఏ కార్యాని కోసం మనం డబ్బులు ఇస్తే పని అవ్వదు. కానీ కృతజ్ఞత అర్పణలు, చీర్ఫుల్ గివర్ అంటారంటే మరి ఇలాంటి వాటిని దేవుడు తీసుకుంటాడు. మన హృదయంలో నుండి సంతోషంగా దేవుడికి ఇస్తే తీసుకుంటాడు, అది వేరే సంగతి. కానీ పరిశుద్ధాత్ముడి కోసం డబ్బులు ఇచ్చి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటే అది కుదరదు. చాలా సభల్లో చేతులు ఉంచగానే పడిపోతారు. అది చూసి మిగతా వాళ్ళకు కూడా ఏంటో ఇలాగ నేను కూడా చేస్తాను, అనేక మంది నా వైపు ఆకర్షించబడతారు, అనేక మనుషులు నా దగ్గరికి వస్తారు కదా అనుకుంటారు. దానికి ఏదో ఒకటి చేసేస్తే బాగుండని అనుకుంటారు. అట్లా చేయకూడదు అని వాక్యంలో పేతురు యోహాను చెప్తున్నారు. దేవుడు స్వయంగా ఇవ్వచ్చే వరమై ఉన్నది. దేవుని వరాన్ని మనం డబ్బుతో కొనుక్కోవడానికి వీలు లేదని ఈ విషయం ద్వారా మనము తెలుసుకోవచ్చు. పేతురు యోహాను కూడా ఎక్కడ కూడా ద్రవ్యాన్ని తీసుకోలేదు ఇచ్చినప్పుడు. అంటే వారు కూడా ఎక్కడ ధనాపేక్షకు గురి కాని సేవకులుగా ఉన్నారు. డబ్బుని చూడంగానే ఈ వరం ఇవన్నీ పక్కన పెట్టి డబ్బులు తీసేసుకుంటే పోయిద్దిలే, సీమోనికి నీకు వరం ఇచ్చేసేసేమో వెళ్ళిపో అని అంటే సరిపోయిద్దిలే అని అనుకోలేదు. వాళ్ళు దేవుని ఎదుట నిందారహితులుగా, ధనాపేక్ష లేని వారిగా, నిజమైన అపోస్తులుగా క్రీస్తు కొరకు బ్రతికి అది తీసుకోలేదు. ఆ ధనాన్ని ఇంకా గద్దించి సీమోనుని, గారడి సీమోని, నువ్వు నీ హృదయాన్ని ప్రభు దగ్గర సరి చేసుకో అని చెప్పేసి అన్నారు. హెచ్చరించారు. మనకు కూడా ఎవరైనా హెచ్చరించే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. మన తప్పులు చేస్తున్నప్పుడు సరిదిద్దే వాళ్ళు, హెచ్చరించే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. అన్నారు, నీ మారు మనసు పొందు, దేవుని క్షమించమని అడుగు, నీ హృదయాన్ని దేవుని ఎదుట సరి చేసుకో అని అన్నప్పుడు సీమోను కూడా, గారడి సీమోను కూడా, నేనేం తప్పు చేశానండి, ఏంటండి అని ఎదురు ప్రశ్నలు అడగల. తప్పే ఉందండి అని అనలా. వెంటనే వారి మాటలకి లోబడి, వారి గద్దింపుకి లోబడి, అయ్యా మీరు అన్న దాంట్లో ఏది నా మీదకి రాకుండా మీరే ప్రభుని క్షమించమని అడగండి నా తరపున అని అడిగారు. మనం కూడా స్వయంగా మనంతటిగా మనం ప్రభువుని అడగాలి, క్షమించమని నేను తప్పులు చేస్తుంటే. నేను కూడా ఎన్నోసార్లు తెలియకుండా తప్పులు చేశాను. అప్పుడు నేనేం చేశాను, ప్రభుని ప్రార్థన చేయమని క్షమించమని అడిగేవాడిని. నేను ఒకసారి ఒక ఆమెకు కానుక పంపి నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాను. తర్వాత రెండోసారి కానుక పంపి నా కోసం ప్రార్థన చేయండి అని అంటే ఆమె కానుక రిటర్న్ పంపేసేసి అయ్యా మేము ప్రార్థన చేయడానికి ఏం ఎక్స్పెక్ట్ చేసే మనుషులం కాదు, మేమేం ఆశించే మనుషులం కాదు ప్రార్థన చేయడానికి అనాలి. కాబట్టి దైవ కార్యానికి ప్రార్థన చేయడానికి ధనాన్ని చూపించి చేయించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ధనానికి లొంగే దేవుడు కాదు.
అలాగని చెప్పి దేవుడు ధనం ఇస్తే తీసుకోవడం అంటే అది కూడా కాదు. ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన దీవిస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడి యొక్క వరాలని డబ్బులు పెట్టి కొనాలని చూడటం మాత్రం దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా మనం కూడా తెలిసి తెలియకోకుండా దేవుని యొక్క వరాలని డబ్బుతో కొనుక్కోవాలని, అలాగే పేరు ప్రఖ్యాతుల కోసం మనుషులు మనకు ఆకర్షించబడాలన్న ఆశతో దేవుడు మనకు కూడా రకరకాల వరాలు ఆయన మనకిచ్చినవి కాకుండా వేరే కూడా కావాలని దేవుడి దగ్గర లంచం ఇచ్చి తీసుకోవాలని అనుకునే మనసు ఒకేలా మనలో ఎప్పుడైనా కలిగి ఉంటే దేవుడు మనం ఏం చేద్దాం, క్షమించమని అడుగుదాం. నేను కూడా క్షమించమని అడుగుతా. ఎందుకంటే వరాల కోసం నేను డబ్బులు పెట్టలేదు, కానీ వేరే వాటి కోసం డబ్బులు ఇస్తాను ప్రార్థన చేయండి అని అంటే ఎదుటి వాళ్ళు ప్రార్థన చేయడానికి డబ్బులు తీసుకుంటారేమో అన్న మాట, అంటే అలాంటి హృదయంలో నేను ఉన్నప్పుడు క్షమించమని అడగాలి కదా. అలాగే మీరు కూడా ప్రభుని క్షమించమని అడగండి. దేవుని ఎదుట మీ హృదయాలను సరి చేసుకోండి. అలాగే ఏదైనా సేవకుడు మీ దగ్గర దానం తీసుకుని దేవుని యొక్క వరాన్ని ఇస్తాను అని అంటే ఆ సేవకుడిని మీరు నమ్మవద్దు. పేతురు యోహాను అలా తీసుకోలేదు కూడా. కాబట్టి మనము ప్రభు దగ్గర మన హృదయాన్ని సరి చేసుకుందాం. దేవుడికి మనం ఏదైనా సేవకులకి కానుక ఇవ్వకూడదంటే అలా కాదు, కానుకలు ఇవ్వాలి, ప్రతిష్టార్పణ ప్రభుకి కృతజ్ఞతార్పణలు ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, సేవకులకి మనం ఇవ్వాలి, తప్పులేదు. అదే వరాలు కొనుక్కోవడానికి అయితే కాదు. ఇట్స్ నాట్ ఫర్ సేల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకా ప్రభువులో మనం లోతైన అనుభవాలు ఉండి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ వాక్యం విన్న మీకు ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమైతే మరి ఒక్కొక్కసారి ఇలా వీడియో ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.